ప్రతిమ, నిజం చెప్పు. ఆ రోజు నువ్వు మా మాటలు విన్నావు కదా? లేదురా, మదర్ ప్రామిస్. నిజం చెప్పవే. మా డాడీ డైరీ చూశాను. యూ అవును రాజే, అన్నిటికీ రీజనింగ్ దొరికింది, కానీ ఆ టీ కొట్టు, వైన్ షాపు, దారిలో లిఫ్ట్ అడిగిన వాడు, వాళ్ళెవరు కనిపించలేదు. ఆ మిస్టరీ ఏంట్రా? ప్రతిమ, సెక్స్కి సైన్స్కి అందని విచిత్రాలు ఈ ప్రకృతిలో చాలా ఉన్నాయి. ఏయ్. ఏయ్. దీన్ని నా వీపు కానిచ్చి హ్యాండ్సప్ అన్నావు. నేను భయపడిపోయి పిరికివాళ్ళగా నీకు సరెండర్ అయిపోతాను అనుకున్నావా? నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? ప్రతిమ. ప్రతిమ పేరు పవిత్రంగానే ఉంది. ఏం చేస్తున్నావు అక్కడ? మేం మాట్లాడుకుందంతా విన్నావా? ఏం విన్నావో చెప్పు. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? పాతాళ భైరవి సినిమా చూసావా? అవును, నిన్నే టీవీలో చూశాను. అయితే నిజమే చెప్పు. నాకు తెలీదు. వాట్? మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. వినాలని ట్రై చేశాను, కానీ డిస్టెన్స్ ఎక్కువై మీ మాట సరిగ్గా వినిపించలేదు. నమ్మమంటావా? నీ ఇష్టం. ఇప్పుడు నన్నేం చేస్తావు? కిస్ చేస్తావా? రేప్ చేస్తావా? ఏవి చేయవా? మరి మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఏంటిది? ఒరే అజయ్, ఆడపిల్లని నోరు తెరిచి అడుగుతున్నాన్రా, ఏదైనా చెయ్యరా. అట్లీస్ట్ ఒక కిస్ అన్న ఇవ్వరా. ఒరే ప్లీజ్ రా, కనీసం ఒకే ఒక్కసారి నన్ను రేప్ చేయరా. ప్రతిమ, నిజం చెప్పు. నువ్వేం వినలేదా? మదర్ ప్రామిస్ రా, అసలేం వినబడలేదు. అసలు నువ్వు అక్కడికి ఎలా వచ్చావే? మా డాడీ నీకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉండమన్నారు. విన్నాను. సో నిన్ను చూడాలనిపించింది. మనసుంటే మార్గం ఉండదా అన్న పాట గుర్తొచ్చింది. మా డాడీ కారెక్కి, ఒరే అజయ్, హాయిగా చిరంజీవి సినిమాకి ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకున్నా. నీకోసం అది క్యాన్సిల్ చేసుకున్నాను. ఒరే అజయ్, సత్యం థియేటరోడు టికెట్స్ క్యాన్సిల్ చేయను అన్నాడు రా. బెల్ట్ బాంబు కట్టుకొని బ్లాస్టింగ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చా. మూస్తావా? నోరు మూస్తావా? ప్లీజ్ రా అజయ్, ప్లీజ్ రా. నిన్ను సిగ్నల్స్ అందటం లేదు. మల్లిక, ఈ రోజు నుంచి మనకి బయట ప్రపంచానికి సంబంధం తెగిపోయినట్లే. ఖాసిం, మనం ఏ పని మీద అడవిలోకి వచ్చామని అడుగుతుంటే చెప్పవేంటి? మల్లిక, మనం ఏ పని మీద వచ్చామో
నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం లేనప్పుడు నన్నెందుకు తోడు తెచ్చుకున్నావు? ఆకలి వేస్తే అన్నం తింటాం, చలి వేస్తే రగ్గు కప్పుకుంటాం. కోరిక పుడితే తీర్చుకోవడానికి తోడుగా నిన్ను తెచ్చుకున్నాను. అన్నా మళ్ళీ ఉందిగా. మళ్ళీ కాదు, ఉల్లి. తెల్ల పంది. ఒళ్ళుంది తప్ప వయ్యారం లేదు. చూపుంది గాని కైపు లేదు. ఎర్రిగొడ్డు. పీకల దాకా తాగి పడ్డదూడలాగా పడుకుంది. మరెందుకన్నా వాళ్ళని మేపుతున్నావు? కుక్కల్ని ఎందుకు మేపుతాం? అరవడానికి. కుక్కలు కరుస్తాయన్నా? వాటికంత సీన్ లేదు. అది సరే, ఏదిరా నైట్ క్వీన్? అదిగో అన్నా. ఆవు మేరీ రాణి, బాగున్నావు. ఏం పేరు? బుజ్జి. బజ్జీలా ఉన్నావు. ఏ ఊరు? ఈ అడవే. మరి నీ వాళ్ళు? ఈ రాత్రి వరకు నువ్వు అచ్చా, చాలా ఫాస్ట్గా ఉన్నావే. తట్టుకోలేవా? చూస్తావుగా, మొదలెట్టు. ఫైటింగ్ వచ్చు కదని చితక్కొట్టేస్తావా? అసలు నువ్వేమనుకుంటున్నావురా? అబ్బా, ఇప్పుడు మగాడు అనిపించుకున్నావురా. రావద్దు, దగ్గరికి రావద్దు, రావద్దు, రావద్దు. ఏయ్, పొద్దున్నే అవతారం ఏంటి? ఎందుకలా అరిచావు? నీకు నా విశ్వరూపం చూపిద్దామని. నాకు చూపించడానికి అంత పెద్దగా అరవాలా? ఏదో జంతువు పీక్తుంటున్నట్లు. నేను అరిచింది అందుకు కాదురా, నా డ్రెస్ కోతెత్తుకుపోయింది. నేను నమ్మను. నిజంరా, స్నానం చేయాలనిపించింది. నీ బ్యాగ్లోంచి టవల్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. నా ఒంటి మీద బట్టలు తీసి ఇక్కడ పెట్టాను. ఎక్కడి నుంచి వచ్చిందో మా ఐదారు కోతి ఇంతలా ఉంది. నా కళ్ళ ముందే నా బట్టలు తీసుకుని పారిపోయిందిరా. ఒరేయ్, ఆకలేస్తుందిరా. ఏం తింటావు? ఏం పెడతావు?
ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి. లంచ్ టైంలో టిఫిన్ ఏంట్రా? ఓ లంచ్ టైం కదా. బిర్యానీ, వైట్ రైస్, ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్, లెమన్ రైస్. ఫిష్, ఫ్రాన్స్, ఓకే, పిజ్జా, బర్గర్. చికెన్ 65, మటన్ 95, అజయ్ 25. వాట్? అజయ్ 25 అంటే నాకు ఇష్టం. హే ఎస్